అపూర్వ కంకణం. పూర్వం కాశీనగరంలో రైదాసు అనే ఒక చర్మకారుడు ఉండేవాడు. కబీర్కు గురువైన రామానందుల వారే ఈ అంటరాని వాడికి కూడా గురువు. ఆ కాలంలో ప్రసిద్ధులైన హిందీ కవులలో ఈయన కూడా ఒకరు. రైదాసు తన కులవృత్తిని అవలంబించి చెప్పులు కుడుతూ జీవించేవాడు. ఒకరోజు ఉదయాన ఆయన తన సామగ్రితో సహా తన మామూలు స్థానంలో కూర్చున్నాడు. కానీ ఆ రోజు ఎంతసేపటికి అతని వద్దకు ఎవరూ రాలేదు. అపరాహ్న వేళకు ఒక బ్రాహ్మణుడు ఆ దారిని వచ్చి తెగిపోయిన చెప్పుల జత అతని ముందు పడవేసి వాటిని కుట్టి ఇవ్వమన్నాడు. రైదాస్ చెప్పులు కుడుతూ యథాలాపంగా, "ఏ ఊరు బాబు మీది? ఏం పని మీద వచ్చారు?" అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు గర్వంగా, "మాది కావేరీ తీరం. గంగలో స్నానం చేసి పవిత్రుని కావాలని వచ్చాను" అన్నాడు. అందుకు రైదాసు, "మీ కావేరీలో నీరు లేదా బాబు? స్నానం కోసం ఇంత శ్రమపడి ఇంత దూరం నడిచి రావాలా?" అని అడిగాడు. ఆ మాటకు బ్రాహ్మణుడు నిర్ఘాంతపోయి, "ఇదేమిటి? సాక్షాత్తు గంగబొడ్డున కాశీనగరంలో నివసిస్తూ ఇంత మాట అన్నావు. నీకు గంగ మహత్తు ఏమీ తెలిసినట్లేదే. నువ్వు ఎప్పుడైనా గంగలో స్నానం చేశావా?" అని అడిగాడు. "ఇంతవరకు ఎన్నడూ చెయ్యలేదు బాబు" అన్నాడు రైదాసు. అది విని బ్రాహ్మణుడు రైదాసును చూసి ఎంతో జాలిపడి అతనికి గంగ గొప్పతనం వివరించి చెప్పి, అంత దగ్గరలో ఉంటూ కూడా గంగా స్నానం చేయకపోవడం దురదృష్టమని, రైదాసు జీవితం వృధా అని అన్నాడు. దానికి రైదాసు, "మన్హైతో చంగా కఠౌతీమే గంగా" అన్నాడు. అంటే మనసు నిర్మలమైతే కొయ్య తొట్టిలోనే గంగ ఉంటుంది అని ఆ మాటలకు అర్థం. ఇలా అంటూ రైదాసు చెప్పులు కుట్టే పని పూర్తి చేసి, "బాబు, నాకు ఒక చిన్న సాయం చేసి పెట్టగలవా?" అని అడిగాడు. "చేతనైతే చేస్తాను" అన్నాడు బ్రాహ్మణుడు. "నా జీవితంలో 35 భాగం ఇక్కడే గడిచిపోయింది. నాకు గంగా దర్శనం చేసుకునే యోగం ఉన్నదో లేదో, మీరు స్నానం చేసేటప్పుడు నా పేర ఈ పోక చెక్క గంగకు సమర్పించండి" అని రైదాసు సంచిలో నుంచి ఒక పోక చెక్క తీసి బ్రాహ్మణుడి చేతిలో పెట్టాడు. ఆ బ్రాహ్మణుడు దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. తరువాత ఆయన గంగా స్నానం చేస్తూ, "గంగమ్మ తల్లి, ఇదిగో రైదాసు నీకు ఇచ్చిన కానుక" అంటూ పోక చెక్కను ప్రవాహంలో వదిలాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక అందమైన చెయ్యి ప్రవాహంలో నుంచి పైకి వచ్చింది. ఆ చేతిలో నవరత్న ఖచ్చితమైన సువర్ణ కంకణం ధగధగా ప్రకాశిస్తున్నది. "ఇది రైదాసుకు నా కానుకగా ఇవ్వు" అన్న మాటలు వినిపించాయి. ఈ సంఘటన బ్రాహ్మణుడు దిగ్భ్రాంతుడై ఆ కంకణం తీసుకుని ఒడ్డుకు వచ్చాడు. దీర్ఘంగా ఆలోచించిన మెదట ఆయన ఇలా అనుకున్నాడు. తన పోక చెక్కకు ప్రతిఫలంగా గంగా ఈ రత్న కంకణం ఇచ్చిన సంగతి ఆ చెప్పులు కుట్టేవాడికి ఎలా తెలుస్తుంది? అందుచేత పనిగట్టుకుని వెళ్ళి ఈ కంకణాన్ని వాడికి ఇవ్వడం బుద్ధి తక్కువ. పోనీ దీన్ని ఎక్కడన్నా అమ్ముకుందామంటే రాజభటులతో చిక్కు రావచ్చు. అందుచేత దీన్ని తిన్నగా తీసుకుపోయి రాజుగారికే కానుకగా ఇస్తే మంచి సత్కారం జరగవచ్చు. గంగామాత కరుణ వల్ల నా దరిద్రం తీరిపోతుంది. ఇలా ఆలోచించిన బ్రాహ్మణుడు సరాసరి కాశీరాజు ఆస్థానానికి వెళ్ళి రాజును ఆశీర్వదించి కంకణం బహుకరించాడు. ఆ కంకణాన్ని చూసి రాజుతో పాటు రాజ్యసభలో వారందరూ ఆశ్చర్యపోయారు. రాజుగారి కొలువులో ఉండే రత్న నిపుణులు దాన్ని పరిశీలించి, "అది దేవలోకానికి చెందినదే గాని మానవలోకానికి చెందినది కాదు" అన్నారు. ఈ మాటకు పరమానంద భరితుడైన రాజు ఆ బ్రాహ్మణుణ్ణి ఘనంగా సత్కరించడానికి నిశ్చయించుకొని ఆ కంకణాన్ని అంతఃపురంలోని తన రాణి వద్దకు పంపాడు. ఆమె దానిని చూసి ఎంతో ముచ్చటపడి తన కుడి చేతికి తొడుక్కుని తిన్నగా రాజ్యసభకు వచ్చి, "ఇది రాణించాలంటే దీని జత కూడా ఉండాలి. దీని జత సంపాదించండి" అని బ్రాహ్మణుణ్ణి అడిగింది. దానితో బ్రాహ్మణుడు కొయ్యబారిపోయాడు. వ్యవహారం ఇలా పరిణమిస్తుందని ఆయన కలలో కూడా అనుకోలేదు. అందుచేత ఆయన ఆ కంకణానికి జతను సంపాదించటం తనకు అసాధ్యమని మనవి చేసుకున్నాడు. రాజు బ్రాహ్మణుడి మాటను తోసిపుచ్చి, "సాయంకాలం లోపల దీని జత కంకణం సంపాదించలేకపోతే నువ్వు దీన్ని దొంగిలించి తెచ్చినట్లు భావించవలసి వస్తుంది" అన్నాడు. బ్రాహ్మణుడు గుండె జారిపోయింది. తాను చేసినది నిజానికి దొంగతనమే. దానికి శిక్ష మరణదండన. దాని జత కంకణాన్ని సాయంకాలం లోపుగా తీసుకురావడానికి ప్రయత్నిస్తానని మాట ఇచ్చి ఆయన రాజుగారి వద్ద సెలవు పుచ్చుకొని బయలుదేరాడు. ఆయన పారిపోకుండా చూడమని రాజు కొందరు భటులను బ్రాహ్మణుడి వెనకనే పంపాడు. బ్రాహ్మణుడు తిన్నగా రైదాసు వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి తన ప్రాణం కాపాడమని అతని కాళ్ల మీద పడ్డాడు. రైదాస్ కళ్ళు మూసుకొని గంగను ధ్యానించి బ్రాహ్మణుణ్ణి కాపాడమని వేడుకుంటూ
తాను తోలుముక్కలు నానవేసే తొట్టిలో చెయ్యి పెట్టి మరొక కంకణాన్ని పైకి తీశాడు. ఇంత చూడడానికి అక్కడ గుమికూడిన వాళ్ళు ఈ విడ్డూరం చూసి ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణుడు రైదాస్కు కృతజ్ఞత తెలుపుకొని ఆ కంకణం తీసుకుని రాజుగారి వద్దకు పోయి ఆ కంకణాన్ని ఆయనకు సమర్పించాడు. తన భటుల ద్వారా జరిగిందంతా విన్న కాశీరాజు రైదాస్కు సహజీవనం ఏర్పాటు చేస్తానని, చెప్పులు కుట్టే పని మానమని అన్నాడు. కానీ రైదాస్ అందుకు ఒప్పుకోలేదు.